హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీకు నార్మల్ నీడిల్తో ఒక వర్క్ అయితే చూపిస్తున్నాను. అంటే నార్మల్ నీడిల్తో కొంతమంది వర్క్ చేసుకోవాలనుకుంటారు, చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోయేటట్టు. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే బాగుండు నేర్చుకుందాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. ఇందులో చూపిస్తున్నట్టు చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఒక నార్మల్ నీడిల్ అంటే మనం చేతి పని చేస్తాం కదా, ఆ నీడిల్ కన్నా కొంచెం లావున్న నీడిల్ అయితే తీసుకోండి. థ్రెడ్ వచ్చి కుచ్చుదారమైన తీసుకోవచ్చు, లేకపోతే సిల్క్ దారమైన పర్లేదు. మీరు బ్లౌజ్ మీద డైరెక్ట్గా చేసేసుకుంటారంటే 1-2 సార్లు చూసారనుకో, ఏదైనా క్లాత్ మీద ఇంట్లో ఉండే వేస్ట్ జాకెట్ పీస్లు ఉంటాయి కదా, దాని మీద ఒకసారి ట్రై చేయండి. తర్వాత మీరు జాకెట్ మీద వేసేసుకోవచ్చు. నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ చూడండి, ఎలా నీడిల్ దించుతున్నాను, ఎలా పైకి తీసుకుంటున్నాను అనేది 1-2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఒక లైన్ అయితే ఫస్ట్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, నీడిల్ ఇలా పైకి తీసుకుంటారు. ఫస్ట్ మనం వేసేది ఫస్ట్ అనమాట అనుకోండి. ఇక్కడ నుంచి నీడిల్ పైకి తీసుకొని ఇలా క్లాత్కి మనం నీడిల్ అయితే ఇలా గుచ్చుకొని నీడిల్ పైకి ఇలా మనం థ్రెడ్ అయితే వేసుకోవాలి. అప్పుడు థ్రెడ్ అనేది పైకి లాగేసుకోవాలి. ఇలా అంటే నేను దారం అనేది కొంచెం ఎక్కువ ఎక్కించుకున్నాను, అంటే అత్తమానం ఎక్కించుకునే పని ఉండదు కదా, అందుకని మీరు కూడా ఇలా ఎక్కించుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ ఎక్కించుకోండి. ఇక్కడ మనం నీడిల్ వచ్చి క్రిందకి దించేయాలి. అంటే మనకి ఇది గొలుసు కుట్టులా వస్తుంది. ఓకేనా? గొలుసు కుట్టు కాదు, గొలుసు కుట్టులా వస్తుంది. ఇప్పుడు నీడిల్ మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోవాలి. ప్రతి గొలుసు దగ్గర మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి. స్టార్టింగ్ చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఓకే, ఆ లైన్ దగ్గర తీసుకోవాలి. థ్రెడ్ వచ్చి ఇలా కింద ఉందనుకో నీడిల్ పైకి, ఇలా మనం నీడిల్ ఎట్లా తీసుకున్న తర్వాత క్లాత్ కొంచెం తీసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ అయితే ఇలా వేసేసుకొని మొత్తం దారం అంతా ఇలా పైకి లాగేసుకోవాలి. లాగేసుకొని మనం అక్కడే చూడండి, ఇక్కడే మనం నీడిల్ అనేది క్రిందకి దించుకోవాలి. లేదనుకుంటే డైరెక్ట్గా ఇట్లా కూడా తీసుకోవచ్చు. అక్కడ క్రింద గుచ్చి మళ్ళీ ఇక్కడ పైకి తీసుకోవాలి కదా. లేదు మీకు ఇలా కుదురుతుందంటే నేను ఇప్పుడు చూపించాను కదా, క్రాస్గా ఇలా వేసేసుకొని మళ్ళీ ఇంకొక గొలుసు కుట్టు కోసం మళ్ళీ ఇక్కడ కొంచెం క్లాత్, ఎంత క్లాత్ అన్నది చూసుకోండి. అంటే మనకి ఎంత గొలుసు కావాలి అనేది అది చూసుకోండి. ఒకవేళ కుదరకపోతే పైన కూడా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇలా చాలా ఈజీగా అనమాట. మీకు ఒక బ్లౌజ్ వచ్చి మీరు ఒక హాఫ్ డేలోనే మీరు వర్క్ చేసేసుకోవచ్చు. జస్ట్ చాలా సింపుల్. 1-2 సార్లు చూడండి, ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏం లేదు, మనం ఇలా నీడిల్కి పైకి థ్రెడ్ ఇలా వేసి మొత్తం దారం అంతా లాగేసేసి ఇక్కడ మనం చూసారా, ఇక్కడ మనం నీడిల్ అనేది క్రిందకి దించేసేసి ఈ పక్క నుంచి మళ్ళీ నీడిల్ పైకి తీసుకోవాలి. చాలా ఈజీగా అనమాట. మీరు ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు వర్క్ అదే స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ మీద ఏదైనా వర్క్ చెప్పండి అని. ఇది ఒకసారి ట్రై చేయండి సిస్టర్, చాలా ఈజీగా ఉంటుంది. రింగ్ పెట్టేసుకోండి. రింగ్ పెట్టేసుకొని నార్మల్ నీడిల్తోనే కాబట్టి మీరు వేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 2-3 అవర్స్లోనే మీరు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేవచ్చు. అంటే నీడిల్తో కాబట్టి కొంచెం నీడిల్ గుచ్చి ఇలా తిప్పాలి కదా, అందుకు మీరు ఇంకా ఫాస్ట్గా కుట్టారనుకో ఒక 1 or 2 అవర్స్లోనే మీరు ఈ వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి. హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ కూడా మీరు ఒక హాఫ్ డేలోనే మీరు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్ వర్కే కాబట్టి, అంటే కొంచెం చిన్న చిన్న శారీస్ ఉంటాయి కదా, వాటి మీద చేసుకోండి. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.